హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం రాగిపిండి కుడుములు. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏమేమి కావాలో ఇప్పుడు చెప్తాను. రాగిపిండి కుడుములకు కావాల్సిన పదార్థాలు: సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకు, మిక్సీలో ఒకసారి చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ బటానీ, సన్నగా తురుము పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, నానబెట్టుకున్న పెసరపప్పు, ఇంకా 1 కప్పు రాగిపిండి, తగినంత సాల్ట్, కొంచెం పోపు దినుసులు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా గ్యాస్ పైన బౌల్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, క్యాప్సికము, క్యారెట్, గ్రీన్ బటానీ ఇవన్నిటిని ఒకసారి వేయించుకుందాం. ఇవి పచ్చివాసన పోయేలా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. పెసరపప్పు, కొత్తిమీర ఒకసారి కలిపిన తర్వాత కప్పు రాగిపిండికి 2 కప్పుల చొప్పున నీళ్ళు పోసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు ఒక్కసారి మరిగించుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత రాగిపిండి అంతటినీ వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు స్విమ్లో ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన మిశ్రమాన్ని చేతికి తడి చేసుకుని ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోండి. ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన స్టీమర్ పెట్టుకుని కొంచెం ఆయిల్ రాసుకుని వీటన్నిటినీ ఆవిరి పెట్టుకుందాం. ఇలా అన్నిటినీ పెట్టుకుని 5 నిమిషాలు ఆవిరి పైన ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఆవిరి పైన ఉడికిన వాటిని గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని ప్లేట్లో పెట్టుకుని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా ఇదే కొలతలతో జొన్నపిండితో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా స్పైసీగా ఇంకా టేస్టీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం పోపు పెట్టుకుని దాంట్లో ఆనియన్స్ సన్నగా తరుక్కుని వేసుకుని వేగిన తర్వాత కొంచెం వీటిని కలుపుకుని దాంట్లో ఇడ్లీ పొడి వేసి కలుపుకుని అలా కూడా తినొచ్చు. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.